నమస్తే అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ ది వ్లాగ్స్ డే 1. అందరు ఎట్లున్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటా. ఈ రోజు నుండి మన హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోలు, డివోషనల్ వీడియోలు డే బై డే అప్లోడ్ చేస్తూ ఉంటా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా స్టార్ట్ చేసిన 1 year టార్గెట్ అయితే పెట్టిన 1 year లో 100K కొడతా అనుకుంటున్నా. మీ అభిమానం, మీ సపోర్ట్ ఉంటే మన కోసం అందరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. నేనైతే శివాజీ గారి విగ్రహం దగ్గరకు అయితే వెళ్తున్నా. ఎందుకంత ఛత్రపతి శివాజీ గారి ఇష్టము, ప్రేమ అంటే ఔరంగజేబు హిందువులను, హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఒక్కరి అడుగు వెనక్కి వేయకుండా యుద్ధం ముగించిన వారు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లేవారు, సంస్కృతి పునర్జీవనం చేసిన వారు, అష్టావధాన్ మండలాన్ని చేసిన వారు, న్యాయ పాలన చేసిన వారు, స్థానిక భాషకు ప్రోత్సాహం ఇచ్చేవారు, మహిళల పట్ల అపూర్వమైన గౌరవం కలిగిన వారు, మన హిందూ ధర్మ దేవాలయాన్ని కాపాడిన వారు, కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలబడేవారు శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఆయన శ్లోకం ఉంటది మామ. అస్తే కదం అస్తే కదం అస్తే కదం మహారాజ్ గణపతి గజపతి అశ్వాపతి భూపతి ప్రజాపతి సువర్ణ రక్త శ్రీపతి అష్టావధాన జాగృతి అష్టావధాన దైష్టు న్యాయాలంకార మండిత శాస్త్ర పరాంగత రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురందర క్షత్రియ కులావతంస సింహానాధీశ్వర మహారాజ శివ ఛత్రపతి మహారాజాంచ జయహో. ఇది గద శ్లోకం అంటే, ఇది గద గూస్ బంప్స్ అంటే ఎలా పాడానో కింద కామెంట్ అయితే చేయండి. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, హిందూ ధర్మ స్థాపకుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు 1630 ఫిబ్రవరి 19న పూణేలో శివానేరి కోటలో జన్మించారు. 1680 ఏప్రిల్ 3న రాయగఢ్ కోటలో మరణించారు. ఆయన మరణించిన ప్రతి ఒక్క హిందూ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ మహానుభావుడు, ఆ మహనీయుడు, ఆ మహారాజ్. ప్రౌడ్ టు బి ఏ హిందూ, ప్రౌడ్ టు బి ఏ డివోట్ ఆఫ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. ఈ వీడియో ప్రతి ఒక్క శివాజీ భక్తుడికి షేర్ చేయండి. ఇది ఈ రోజు వీడియో. మళ్ళీ కొత్త వీడియోతో రేపు కలుసుకుందాం. జై భవానీ, జై శివాజీ మహారాజ్.